అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. తులారాశి 2025 సంవత్సరం రాశి ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి 2025 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ 2025 వరకు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి విశేషంగా ఈ 2020 సంవత్సరంలో అష్టమ గురుడు తర్వాత భాగ్యంలో గురుడు సంచరించడం. తులారాశి వారికి ఈ సంవత్సరం శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరం చెప్పబడుతోంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం శని పంచమ స్థానం 6వ స్థానంలో సంచరించడం, శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం చేత, అలాగే గురుడు జూన్ వరకు అష్టమ గురుడు మే వరకు ఉండడం చేత తులారాశి వారికి ఈ సంవత్సరం మొదటి 5 నెలలు మధ్యస్థ ఫలితాలు, ఆఖరి 7 నెలలు అనుకూలమైన శుభ ఫలితాలు ఇస్తోంది. తులారాశి వారికి 2025 మార్పు తెచ్చేటువంటి సంవత్సరాన్ని ఎందుకు సూచిస్తున్నానంటే, తులారాశి వారికి మొదటి 5 నెలల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. అలాగే 2025లో రాజకీయపరమైనటువంటి సమస్యల నుండి మే తర్వాత జూన్ నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ సమయం, వ్యాపారంలో కొంత ఆటుపోట్లు మాత్రం ఉంటాయి. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. అయితే పని ఒత్తిళ్ళు మాత్రం అధికంగా ఉంటాయి. తులారాశి వారు పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు కనుక జయించినట్లయితే 2025 ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. తులారాశి విద్యార్థులకు 2025 మే వరకు చెడు సమయం, జూన్ నుండి డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి సమయం. అయినప్పటికీ తులారాశి విద్యార్థులు ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలని పొందుతారు. తులారాశి విశేషంగా స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. 2025 తులారాశి వారికి మొదటి 4 నెలలు అనారోగ్య సమస్యలు మాత్రం టెన్షన్లు, బీపీ వంటి కొంత అధికంగా అయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద 2025 సంవత్సరం తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తూ, ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. జూన్ నుండి డిసెంబర్ మధ్య ఉన్నటువంటి సమయం ద్వితీయార్థం చాలా అనుకూలంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి విధంగా ఉందని తెలియజేస్తున్నాను. తులారాశి వారి ప్రమోషన్లు వంటివి, ధనపరమైనటువంటి విషయాలు, అభివృద్ధి వంటివి ద్వితీయార్థంలో ఆలోచించాలని సూచిస్తున్నాను. నూతనంగా గృహారంభం, గృహప్రవేశం, కొత్తవి వస్తువులు వంటివి కొనుక్కోవడానికి ఏప్రిల్ మే తర్వాత వారికి అన్ని విధాలుగా గ్రహస్థితి అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించండి. అలాగే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని గురువారం పారాయణం చేసుకోవడం, శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి పంచిపెట్టడం, గురువారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ